ఆర్పిఎఫ్తో కలిసి విమెన్ కమిషన్ రెండు కొలాబరేట్ అయ్యి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద విమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ మీద ఈరోజు we had a session with RPF, GPF, women and child department, CWC, SALSA, DALSA. ఎందుకంటే ఆల్రెడీ కంపారిటివ్లీ ఇంత ముందు మనకి డెఫినెట్లీ కేసెస్ హ్యావ్ కమ్ డౌన్, వెరీ మైల్డ్ మోడరేట్ ఇంక్రీజ్. దీన్ని ఇంకా ఎలా తగ్గించచ్చు కన్సర్టెడ్ ఎఫర్ట్స్తో అంటే మల్టీ డిపార్ట్మెంట్ అప్రోచ్ అనేది ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. అందుకని ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ని పిలిపించి కూడా ఈరోజు డాక్టర్ పిఎం నాయర్ అని తమిళనాడు నుంచి వచ్చారు. సో ఆయన అంటే స్టెప్ బై స్టెప్ మనం ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎలా ఇంట్రాగేట్ చేయాలి, ఎలా క్వశ్చన్ చేయాలి, ఇవన్నిటి మీద కూడా ఇక్కడ జరిగింది. సో వెరీ గుడ్ సెషన్ బికాస్ మన పోలీసింగ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పోలీసింగ్ జరుగుతుందో, ఒక పాజిటివ్ పోలీసింగ్, దీన్ని ఇంకొంచెం ఒక స్టెప్ ముందు తీసుకెళ్ళడానికి చేస్తున్న ఎఫర్ట్ అన్నమాట. అది ఆ నంబర్స్ ఎక్కడా కూడా మేము ఇప్పుడు వరకు చూసిన డేటాలో కూడా ఎక్కడ 30,000 నంబర్స్ మాకు ఎక్కడా కనపడలేదు. మేము ఎందుకంటే మాట్లాడుతున్నాం, ఎవరో పదే 30,000 అంటున్నా అంటే డేటా చూపించచ్చు కదా క్లియర్గా. కూడా మనకు అసలు అన్ని కేసెసే ఉన్నట్లేవు. గత ప్రభుత్వం వాళ్ళే చెప్పాలి వాట్ ఈస్ హ్యాపెనింగ్. నాకు గతం జరిగింది ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ 24 అనేది మేము చూస్తున్నాము. డెఫినెట్లీ కంపారిటివ్లీ స్టాటిస్టిక్స్ వైజ్ కూడా రేటు 3.8% తగ్గింది. చిన్నగా అనిపించినా దట్స్ ఎ హ్యూజ్ వేరియన్స్. డెఫినెట్లీ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్.